నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నాగిని। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్। మోడీ భూటాన్ పర్యటన। పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల। రాజధాని లేని రాష్ట్రం ఏపీ, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్య। చోడవరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ కు చిక్కిన వైసీపీ నాయకులు। 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్ వెళ్లారు। ప్రధానికి భూటాన్లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ దేశ ప్రధాని షరీక్ టోబ్గే ఘన స్వాగతం పలికారు। ఈ పర్యటనలో భాగంగా భూటాన్తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు। భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు। గత వారమే భూటాన్ ప్రధాని భారత్లో 5 రోజుల పాటు పర్యటించి వెళ్లారు। నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది। భూటాన్తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది। కాగా భూటాన్లో షరీక్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది। और इनर जॉय के साथ इनोवेशन की ओर बढ़ रहा है। भूटान ने विश्व को ग्रॉस नेशनल हैप्पीनेस जैसा विजनरी फ्रेमवर्क दिया है। मैं विश्वास के साथ कह सकता हूं कि भूटान की माइंडफुलनेस सिटी भी विश्व के लिए प्रेरणा बनेगी। इसी तरह कोविड-19 ग्लोबल पैंडेमिक का उदाहरण भी हमारे सामने है। भारत उस समय भूटान के साथ कंधे से कंधा मिलाकर खड़ा था। उस मुश्किल समय में मैंने योर मैजेस्टी आपकी संवेदनशीलता को, प्रशासनिक कुशलता को बहुत करीब से देखा है। इसलिए मुझे विश्वास है कि आपके नेतृत्व में भूटान टेक्नोलॉजी, इंफ्रास्ट्रक्चर और मैन्युफैक्चरिंग में नई ऊंचाइयां छुएगा। आज जब दुनिया क्लाइमेट चेंज जैसी चुनौतियों से जूझ रही है, तब भूटान की ये कार्बन न्यूट्रल प्रगति विश्व को रास्ता दिखाएगी। साथियों, हमें गर्व है कि हिज मैजेस्टी द किंग के गैलेफू जैसे विजनरी प्रोजेक्ट्स में भारत को सहयोग देने का अवसर मिल रहा है। కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తామంతా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు। విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో షర్మిల సమావేశం నిర్వహించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలపై సజ్జల సమాధానం చెప్పాలన్నారు। వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు। పోటీకైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి। ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ। కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు దీనికి రెడీ।
నేను అతీతం కాదు. నేనైనా, రఘువీరారెడ్డి గారు అంకులైనా, పల్లం రాజు గారైనా, ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆదేశిస్తే మేము నో అనే క్వశ్చన్ ఉండదు. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి, మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు, మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము. అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంపీ ఎన్నికల్లో ఎవరొచ్చినా భయపడేది లేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఏపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీకి కేడరే లేనే లేదంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. పిలుపుతో ఇంతమంది వచ్చి ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే, లేకపోతే ఇంత పెట్టాలంటే సరిపోదు. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాజకీయ లక్ష్మారెడ్డి బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 21 సంవత్సరాల సందైన సేవ చేస్తూనే ఉన్నాడు. 5 ఏళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని తెదేపా నేత మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదిగా మారిందని, వైకాపా పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో హోరెత్తిన ప్రజాగళం గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి, మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవడానికి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చాపి ఒక బిచ్చగాళ్ళలాగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది. అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో దొంగ అన్నట్లుగా టీడీపీ ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో, సినిమా ఫక్కీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది.
సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపివేసిందని భాజపా నేత సాదినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కోనం వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విశాఖ కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైకాపాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. జిల్లాలో నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టులు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. సంక్రాంతి సంబరాల్లో, ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది, కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళమై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్టకాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరి కనిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, సేక్రెడ్ హార్ట్ హైస్కూల్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. ఏసీపీ ఎం రమేష్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ మై ఆఫీసర్స్ ఆర్ ఆన్ ద అలర్ట్లో ఉన్నారు. దాని తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఇది సేక్రెడ్ హార్ట్ స్కూల్లో చాలా బాగా జరుగుతుంది. చాలా ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అండ్ నో మూమెంట్ ఆఫ్ ఎనీ అదర్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీరు ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే ఈజీగా పట్టుబడతారు. దాని తర్వాత దానికి చాలా భయంకరమైన
మీకు దాని తర్వాత కేసులు అవన్నీ ఉంటాయి. సో దీని గురించి ఆలోచన కూడా చేయొద్దు. చిట్టీలు కొట్టడం కానీ, తీసుకోవడం కానీ, తర్వాత ఏదైనా ఫోటోకాపీ చేయించాము, లేకపోతే ఈవెన్ రైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతామని చెప్పేసి ఇట్లా ఏ ఆలోచన చేయొద్దు. చాలా పగడ్బందీగా, చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా, సో ఓన్లీ ఎస్ఎస్సి పాస్ కావడమో, మార్క్స్ రావడమో దాని మీద క్రైటీరియా కాదు. ఎంత సాధించామనేది ఇంపార్టెంట్. లైఫ్లో చాలా సాధించాలని టైం. శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 గనిలో గురువారం జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై శ్రద్ధ వహిస్తూ కార్మికుల ప్రాణాలపై నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సేఫ్టీ కమిటీలలో నైపుణ్యత కలిగిన కార్మికులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇది సూచిస్తూ ఉంది. సాతం సత్తయ్య అనే కార్మికుడు పుల్లికి ఆయిల్ ఎత్తుల సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన వయసు 57 సంవత్సరాలు. మరి పుల్లీల మీద ఎక్కడైనా కప్పులు ఉండేవి, ప్రమాదం జరిగినా ఎప్పుడు జరిగినా కూడా పడకుండా ఉంటుంది. దాని మీద ఉన్న ఆ పైకప్పు ఎందుకు వేయలేదో సేఫ్టీ ఆఫీసర్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కార్మికుడు 2 కాళ్ళు కోల్పోయాడు, నుంచి అయిపోయిన కాళ్ళు విరిగి అక్కడే పడిపోయినాయి. ఈ మధ్యకాలంలో శ్రీరాంపూర్, మందమరి జిల్లాల్లో విపరీతంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సేఫ్టీ GM గారు ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. మేము CITగా సేఫ్టీ GM గారికి BDMS కూడా ఇప్పుడు ఒక ఉత్తరం పెట్టబోతున్నాం. ఈ ప్రమాదాలు ఇక్కడే కాదు, సింగరేణి వ్యాప్తంగా 100% ప్రమాదాలను రికార్డ్ చేస్తలేరు. కాళ్ళు చేతులు విరిగిపోయినా రికార్డ్ చేస్తలేరు. మీకేమైనా సాక్ష్యాలు కావాలంటే CIT దగ్గర ఉన్నాయి. కాస్పేట 2 మైల్లో ఈ మధ్యకాలంలో ఒక 5-10 ప్రమాదాలు జరిగితే, కాళ్ళు చేతులు విరిగితే కనీసం ట్రీట్మెంట్ రిపోర్ట్ కూడా రాయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి పడేసిన వాళ్ళని ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆ కార్మికులు ఇప్పటివరకు ఇక్కడ డ్యూటీకి రాలేదు. యాక్సిడెంట్ రిపోర్ట్ ఎందుకు రాయలేదని కార్మికులు అడిగితే ఆఖరికి 2 నెలల్లో 20 మస్తలు 15 మస్తలు వేసిండ్రు. హాస్పిటల్ బిల్లు కూడా యాజమాన్యం చెల్లించలేదు. ఈ రోజు కూడా వాళ్ళు అండర్గ్రౌండ్ పనిచేసే పరిస్థితి లేకుంటే వాళ్ళ ప్రభుత్వ మందులు ప్రైవేట్ మార్కెట్కు తరలించి అక్రమార్జనకు పాల్పడిన నిందితులు పట్టుబడ్డారు. 80,000 విలువ చేసే మందులను 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఫార్మసిస్ట్ నాగేంద్ర ఇంట్లో సోదా చేయగా ప్రభుత్వానికి సంబంధించిన మందులు బలరాం దాస్ అనే వ్యక్తికి అమ్ముతుండగా పట్టుకున్నారు. ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మందులను అమ్ముతున్నారని చెప్పి సమాచారంతో దాడి చేయడం జరిగింది. సో అక్కడ 2 వ్యక్తులు మందులను అమ్ముతూ పట్టుబడడం రిటర్న్గా దొరకడం జరిగింది. సో విచారణ చేస్తే రీజనల్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న తలకోటి నాగేంద్ర అనే వ్యక్తి అటు ప్రభుత్వం కంటి ఆసుపత్రికి సంబంధించిన మందులను డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి అదనంగా చెప్తూ దొంగతనంగా మోసం చేస్తూ అట్టి మందులను ఎక్కువ మొత్తంలో తన ఇంట్లో జమ చేస్తూ వాటిని ఇతరులకు అమ్మి సొమ్ము కాజేసుకుంటున్నారు. సో డ్రగ్స్ ఆఫీసర్లు అట్టి పంచనామా నిర్వహించి వారిద్దరిపై చర్య. బీహార్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలి ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. సుపౌల్లో జరిగింది ఈ ఘటన. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కోసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోలేక భారత కాంగ్రెస్ పార్టీలు చీకటి మంతనాలు చేస్తున్నాయని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఆరోపించారు. హవేలీ గన్పూర్లో ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో భాజపా 17 ఎంపీ స్థానాలు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది.
అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ 2 పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో నలుగురు కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 3వ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తున్నామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో భాజపాకు వేల కోట్లు వచ్చాయని, ఇదంతా అక్రమ సంపాదనే అని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ్లు ఇచ్చినా తీసుకున్న వారిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ను భాజపా ప్రభుత్వం ఎన్నో బెదిరింపులు, వేధింపులకు గురి చేసినా లొంగకపోవడంతో అరెస్ట్ చేశారని తెలిపారు. ఏ పద్ధతుల్లో నడుస్తుందనే దానికి అదొక పెద్ద ఉదాహరణ. ఇవాళ బాండ్స్ వచ్చినాయి, బయటికి బాండ్స్ వచ్చినాయి అంటే చట్టబద్ధతతో వేల కోట్లు నువ్వు తీసేసుకుంటావు, నీ మీద ఏం కేసు ఉండదు చట్టబద్ధతతో. ఇవాళ సుప్రీంకోర్టు లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు. అందులో ఎవరిచ్చారు? ఈ లెక్కర్ స్కామ్ లాగా, లెక్కర్ కంపెనీ లాగానే ఒక లాటరీ కంపెనీ ఒకటి ఉంది. ఆ లాటరీ కంపెనీ 100 కోట్లు ఇచ్చింది. అది అన్యాయం కాదా? మెగా కంపెనీ దాదాపు 900 కోట్లు ఇచ్చింది. లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్, అది ఎవడో ఫారినర్ నడిపేటువంటిది, వాడి దగ్గర తీసుకుంటావు. ఈ విధంగా ఈ అన్యాయమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు నువ్వైతే వసూలు చేయొచ్చు, మామూలుగా 100 కోట్లు. అందుకని నేను ఈ 100 కోట్లు తీసుకోవటం తప్పు, లేకపోతే ఇది రైట్ అది తప్పు అని నేను అంటలేదు. ఇవాళ నీకు ఒక న్యాయం, మరొక న్యాయం అని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఒక్కళ్ళనైనా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారా? కవితమ్మను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు కూడా దానికి ఏదో కొత్త రాజకీయం. ఇక మీరు వాళ్ళ స్థానాన్ని, ఆ శూన్యతను మీరు భర్తీ చేయాలనేటువంటి ఆ పద్ధతుల్లో మీరు ఆ విధంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి మేము ఎవరినైనా స్పేర్ చేయం. ఇన్ని రోజులు ఎందుకు స్పేర్ చేశారు? ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు కేజ్రీవాల్ని ఎందుకు చేయలేదు? కేజ్రీవాల్ లొంగిపోతాడనే ఉద్దేశంతో, ఇండియా కూటమి నుంచి బయటకు వస్తాడనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై విజయవాడ సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల హక్కులను నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బుడమేరు వంతెన ప్రాంతంలో పర్యటించారు. విజయవాడ నగరం బాగుపడాలంటే సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయగలుగుతారు అంటే, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు. సింగిల్ ఇంజిన్ అయితేనే గ్యాస్ బండ 400, 1200 అయింది. ఇక డబుల్ ఇంజిన్ అంటే 2000 చేస్తారు. పెట్రోలు 50 రూపాయలది 110 రూపాయలు అయింది. ఇక రేపు డబుల్ ఇంజిన్ పేరుతో 200 రూపాయలు చేస్తారా? ఇప్పుడు ఈ చెత్త పన్ను వేశారు. ఈ పాపం మోడీ, జగన్ ఇద్దరు ఉన్నారు. కరెంటు బిల్లులు పెరిగినాయి. ఈ కరెంటు బిల్లుల దాంట్లో 2 ప్రభుత్వాలు బీజేపీ, వైసీపీ కుమ్మక్కైపోయి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసి స్మార్ట్ మీటర్లు తేబోతున్నారు. అలాగే ఇళ్లకి పంపులకు కూడా మీటర్లు పెట్టబోతున్నారు. ఇందులో కూడా మోడీ, జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆ మోడీతో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూడా కలిసిపోతే రేపు ఇంకా అందరూ కలిసి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవ రాజకీయాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని విజయవాడ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. గడప గడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందని, మీ అబద్ధాలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. పవన్ రాజకీయ జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా హయాంలో జరిగిన అభివృద్ధి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తుంది. రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ అబద్ధాలు ఎందుకు నమ్ముతారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ జీవితం ఇబ్బందికరంగా మార్చిన వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి,
ఉన్న అభిమానం. చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లయింగ్ స్క్వాడ్కు చిక్కిన వైసీపీ నాయకులు. వైసీపీ జెడ్పీటీసీ భర్త శ్రీకాంత్ కారులో చీరలు లభ్యం. స్వయాన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్యతో పాటు పలువురు వైసీపీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో పాటు వైసీపీ తాయిలాలు అందించడానికి ప్రయత్నిస్తోంది. స్క్వాడ్ దాడి సమయంలో స్వయాన ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్య కూడా ఘటనా స్థలంలో ఉండటంతో అధికారులు ఆవిడ పేరును తప్పించడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. డ్రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా, రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా రూపొందిన కలియుగం పట్టణంలో సినిమా యూనిట్ విశాఖ నగరంలో సందడి చేసింది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు సింహాచలం నరసింహస్వామిని దర్శించుకొని అనంతరం వివిధ ప్రాంతాల్లో యువతీ యువకులతో సందడి చేశారు. అనంతరం విశాఖ బీచ్ రోడ్లో హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయుషి పటేల్, నిర్మాత మహేశ్వర్ రెడ్డి, దర్శకులు రమాకాంత్ రెడ్డి, ఇతర యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. మదర్ సెంటిమెంట్ కూడిన థ్రిల్లర్ మూవీ అన్నారు. యువత తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ చిత్రాన్ని ఆదరించి తమ యూనిట్ను ఆశీర్వదించాలని కోరారు. బ్యూటిఫుల్ స్టోరీ అండి. అమ్మ సెంటిమెంట్, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. అండ్ ఇందులో నన్ను చూస్తే నేను మెయిన్ లీడ్గా చేస్తున్నాను. అండ్ నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి అవుతున్నాను. అండ్ సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నాతో పాటు మా మూవీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. ఈరోజు విజయవాడ సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. మా టీం మొత్తం కలియుగం పట్టణంలో టీం కొన్ని సిటీస్, మేజర్ సిటీస్ ఏపీ నుంచి మొత్తం కడప నుంచి స్టార్ట్ చేసి మేము ఇక్కడ ఒకరు విశాఖపట్నంకి వచ్చాము. అండ్ చాలా బాగా అనిపించింది. చాలా కాలేజెస్ తిరిగాం అండ్ ప్రతి కాలేజ్లో కూడా హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ మేము రిలీజ్ చేసిన ట్రైలర్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిది ఒకటి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు నరేన్ రామ్. నేను ఈ మూవీలో ఫస్ట్ మూవీ చేశాను తెలుగులో. తమిళ్లో ఒక 3 మూవీస్ చేశాను హీరోగా, రిలీజ్ అయింది మూవీస్. అండ్ ఇది నా కెరియర్లో తెలుగు ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ మూవీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరందరం ప్రెస్ పీపుల్స్ అందరూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్లో నా కెరీర్ స్టార్ట్ అవ్వాలి. పార్టీకి మరియు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్నానని పోలమరిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తనకు పదవి ఇచ్చినందుకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి, పార్టీలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని. వార్తలు ముగించే ముందు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మోడీ భూటాన్ పర్యటన. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాజధాని లేని రాష్ట్రం ఏపీ,
టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్య. చోడవరంలో ఫ్లయింగ్ స్క్వాడ్కి చిక్కిన వైసీపీ నాయకులు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ VST ఛానల్.